రైట్. ప్రసాద్ గారు, ఏంటి తనిఖీలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసులు ఏంటి? రోడ్ల మీద తిరగడం ఈయన అంటున్నారు, మీ తాతలు దిగొచ్చినా ఆయన టచ్ చేయలేరని చెప్పి ఆవిడ అంటున్నారు. సునామీతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. కీర్తనమ్మ పార్టీ అభిమాని అండ్ పార్టీకి వేరు విధేయురాలు అని చేత ఆవిడ ఖచ్చితంగా మాట్లాడుతుంది అదే భాషలో, అదే లైన్లో, అదే పందాలో మాట్లాడుతుంది. ఆవిడ కమిట్మెంట్కి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక జనంలో వస్తే అన్న ప్రతిస్పందన చాలాసార్లు చవి చూసాం. ఆయన నిలువరిద్దాం అన్న దగ్గర గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన నిలువరించలేపారు. ఇప్పుడు అసలు కాదన్నది ఆవిడ వెర్షన్ కరెక్టే కూడా. సరే, అదే పక్క తీద్దాం, ఆయన నిలువరిస్తారో నిలువరిద్దాం అన్న దగ్గర ఏదో ఔరంగజేబుతో సంబంధం ఉన్న కథలో ఒక ఫిటిషియస్ క్యారెక్టర్ అయింది. అసలు సంబంధం లేని వ్యక్తిగా ఆ చార్మినార్ని ఔరంగజేబుని నేపథ్యంలో ఏదో హిందూ రాజులు ఎవరూ లేనట్టు, అశోకుడి దగ్గర నుంచి మనం చదువుకున్న కథలు ఇవన్నీ ఎంతవరకు వర్తిస్తాయి అన్నది చాలా హ్యూజ్ డిబేట్ నడుస్తుంది మార్కెట్లో. అది వేరే సంగతి కానీ సార్, ముఖ్యంగా మా మిత్రుడు బాలకోటయ్య చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ 25 సార్లు డిబేట్ మొదట్లోనే కవ్వించేస్తే ఇక్కడ ఏదో మనం కవ్వింపు చర్యలకి అన్న దగ్గర 13 నెలలైంది అమరావతి నీకు నాకు కాందా నాదా నీదా అన్న దాని మీద ప్రశ్నించుకుంటూ కూర్చుంటే గత 10 ఏళ్ళు బట్టి ఆ జడ్జి గారు ఏ బాధపడుతున్నారో అదే బాధ ఇవాళకి కూడా నాలాటోడికి ఉంది. అమరావతి విషయంలో పొల్లు మాట మాడవలసిన అవసరం అగత్యం నాకు అసలు లేనే లేదు. నా రాష్ట్ర సార్వభౌమత్వం, నా రాష్ట్ర ప్రైడే రాజధాని. అది అమరావతి అయితే ఫస్ట్ సంతోషించే మొదటి వ్యక్తిని నేనే. ఈ రోజుకి కూడా 34,000 ఎకరాలు త్యాగం చేసిన వాళ్ళకి ఈ రోజుకి కూడా అతిగతి లేకుండా స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ నడుస్తుంది. దాని మీద నా ఆక్రందన ప్రజలకు తెలియజేద్దాం అన్న తపన తప్ప ఏదో బాలకోట నేను కవ్విస్తే దాంట్లో ఇదైపోతానో అదైపోతానో అన్న దగ్గర నాకైతే ఏమీ లేదు. ఇక్కడ మీరు ఈ విషయాలు గమనిస్తూ ఉంటే ఇవాళకి కూడా దాని బౌండరీస్ ఏంటి, 34,000 ఎకరాలు ఇచ్చిన మొత్తం ప్రాంతాన్ని అమరావతి రాజధాని కింద డిక్లేర్ చేసి పేరు పెట్టారు దానికి. కానీ ఉండవల్లి ఆ పరిసర ప్రాంతాల్లో, తుళ్ళూరు ఈ ప్రాంతాల్లో ఇవాటికి కూడా సముచిత న్యాయం జరిగిందా? లేదంటే ఆ రైతులకి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇస్తానన్నది మీకు కనుక ఇప్పుడు ఆ ప్లాట్లు కొట్టిస్తే మీరు ఏ విధంగా వ్యవసాయ యోగ్యం చేసుకుంటూ కూరగాయలు మళ్ళీ పండించుకుంటారు, ఇక్కడ అభివృద్ధికి నిరోధకాలు అవుతారా పాబంధకాలు అవుతారా అన్న కోణంలో కూడా చాలామంది రైతులు ఆక్రందన వెళ్ళగలుగుతున్న ఉదంతాలు బాలకోట గారు లాంటి ఉద్యమ నాయకుల దృష్టిలో కూడా ఉంటే చాలా బాగుంటుందని నేను గర్విస్తూ చెప్తున్నాను. రెండో మాట, ఇప్పుడు ఈ 33% ఏదైతే రైతులకి ఇంకా ఇవ్వాల్సింది ఉందో అది ఫస్ట్ ప్రయారిటీలో 13 నెలలైనా ఇవ్వని నిస్సహాయ స్థితి కూటమి ప్రభుత్వం కనబడుతున్నప్పుడు ఫస్ట్ రైతులకు సముచిత న్యాయం జరగాలన్నది నా ఆక్రందన. రెండోది, ఈ తదనంతర పరిణామాల్లో వాళ్ళకి ఇచ్చిన 1000 గజాలు 200 గజాలు వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారో అది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం, సిఆర్డీకి అంతకన్నా సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి ఆయన అగ్రిగేట్ నెలకు 5,000 60,000 రూపాయల కౌలు అన్న దగ్గర ఒక రైతు నిజంగా పంట పండించుకుంటే 4 కూరగాయలు పండించుకుంటూ వచ్చే డబ్బులు ఎంతో ఈ రోజున్న మార్కెట్లో కూరగాయల రేట్లతో కంపేర్ చేసుకుంటే 10% అయినా సరే అతనికి 5,000 కన్నా ఎక్కువే వస్తాయి. కానీ అలాంటి భూముల్ని తృణప్రాయంగా త్యాగం చేశారు మళ్ళాటి వాళ్ళందరికీ రాజధాని కోసం. వాళ్ళకి ఈ రోజుకి కూడా ఆర్థిక వెతలు ఎప్పటికి కూడా తీరకపోతే ఎక్కడో దగ్గర వాళ్ళకి ఉపశమనం కలగాలన్నది నా ఆక్రందన. దీంట్లో ఇంకా ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే నేను బాలకోటతో విభేదించడానికి కూడా వెనకాను. నాకు బాలకోటకి పొలం గట్లు తగులు ఏం లేవు. ఒక అభిప్రాయాన్ని విభేదించడం ఎవరికైనా హక్కు ఉంటుంది, అలాగే దాన్ని గౌరవించవలసిన హక్కు కూడా అవతలకి ఉంటుంది. ఇది మా ఇద్దరు మధ్యలో ఉన్నది. మనెవరో ఆయన మిత్రుడు ఎవరో అనుకోండి, నీ ఏజ్ అంతా ఆయన ఏజ్ అంటారు. నేను ఖచ్చితంగా బాలకోట కన్నా పెద్దవాడిని, మొహమాట లేకుండా చెప్తున్నాను డిబేట్ లైన్లోనే. వయసులో నాకు బాలకోట మిత్రుడు, కానీ నాకు అతనితో వ్యక్తిగత విభేదం లేదు. కానీ డిబేటబుల్ టాపిక్స్లో కనుక డిబేట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా కన్సర్న్ చూపిస్తాను. ఆ రోజు డిబేట్లో కూడా అంబేద్కర్కి సంబంధించిన విషయంలో మీ ఎవరికి సంబంధం లేని వ్యక్తి మా కోసమే అన్నట్టుగా మాట్లాడింది. నేను తీవ్ర ఆక్షేపణ తెలియజేశాను ఆ రోజు కూడా. ఎందుకంటే అంబేద్కర్ భారత జాతి అందరికీ దైవాంశ సంభూతుడని మళ్ళీ గర్వంగా చెప్తున్నాను. నేను కూడా దేవుడిగా కొలుస్తానని. అది అయిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ వస్తే మీరు చెప్తున్న కేసు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే ఉందో, భావోద్వేగాల్లో ఆయన సోషల్ మీడియానే ప్రొవోక్ చేసే కార్యక్రమం దగ్గర ఎవరెవరినైతే ప్రొవోక్ చేస్తారన్న దగ్గర ప్రొవొకేషన్కి కేసు కట్టడం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. ఇప్పుడు ఎందుకంటే చిన్న చితక యూట్యూబ్ ఛానల్లో చేసిన వాళ్ళని కూడా ప్రొవొకేషన్కి లీడ్ అవుతుందనే కదా కేసులు కడుతున్నారు. సో దాంట్లో ఏమీ ఆక్షేపణ లేదు. ఆయన పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ని అడ్రస్ చేస్తూ చేశారు. తర్వాత కీర్తనమ్మ చెప్తూ భావావేశానికి గురైన కార్యకర్తలను ఉదంతాన్ని కనుక ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటేనమ్మా, తెలుగుదేశం మీద దాడి జరిగిన తర్వాత ఆయన ప్రతిస్పందించిన విధానం ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గమనించండి. అంతేగాని ఆయన ముందు చెప్పి తర్వాత ఆ విధమైన చర్య జరిగి ఉంటే అది తీవ్ర ఆక్షేపణీయం. బట్ హీ హాజ్ నాట్ ప్రొవోక్డ్. భావావేశానికి గురైన ఉదంతం తర్వాత ఆయన ప్రతిస్పందించిన విధానం, ఇది గమనించండి. ఇంకేమైనా ఉన్నాయి సార్ క్వశ్చన్? అనిల్ కుమార్ యాదవ్ భారతీ గారు ఏంటి? అదే భారతీ సిమెంట్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ గోవిందప్ప మాజీ డైరెక్టర్, మాజీ చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి కూడా చాలా రోజులు అయింది. చిన్న బాలబొప్ప ఏం కాదు, ఆయన 74 ఏళ్ళు పైచీలకు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఏంటంటే ఈ భారతీ సిమెంట్స్కి ట్రాన్సాక్షన్స్ చేసాడు, అది ఏదైనా సేమ్ ఆవువ్యాసమే కదా ఉంటుంది మీ అందరి దగ్గర. ఈ డబ్బులని అక్కడికి భారతీ సిమెంట్స్కి పంపించారనే అభియోగంతో
ఆయనకి సంబంధించిన ఇక్కడ కార్యాలయాన్ని చెక్ చేస్తున్నారు సిట్ వాళ్ళు. ఇది అసలు ముందే చెక్ చేసి ఇవన్నీ సీజ్ చేసిన తర్వాత మనందరం మాట్లాడితే బాలకోటే గారు సిట్ యొక్క కార్యకలాపాల మీద ఇలా సెల్యూట్ చేసి శబాష్ ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి కేసు కట్టారని. ఏదో పండగెళ్ళిన పాసినాడు వాళ్ళే 50 రోజులు బట్టి జైల్లో ఏడుస్తూ ఇవాళ వాళ్ళ ఆఫీసులు చుట్టే కడుపు కారణం తిన్నాడు ఎవడైనా ఇంట్లో పెట్టుకుని పూజల కార్యక్రమాలు పెడుతుంటాడు. ఏమైనా భారతీయ గారికి ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకుంటుంది? తుంటి కొడితే పొలరైన భారతమ్మకి ఏమో ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో. అసలు సంబంధం లేని అంశం. ఎవరో మాజీ ఎంప్లాయీ ఈ పని చేస్తారంటే ఏముంది సార్ అది? ఆ కంపెనీ వాళ్ళది కదా, ఏ కంపెనీ? ఆవిడ పేరు మీద ఉంటున్నారు కదా భారతీయ సిమెంట్స్. భారతీయ సిమెంట్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆవిడ. దట్ ఇస్ లిమిటెడ్ కంపెనీ. అంటే ఇక్కడ నుంచి ఈ స్కామ్ చేశారు కోట్లాది రూపాయలు, సార్ ఇవాళ మాట్లాడడానికి ట్రాన్సాక్షన్ వెళ్ళింది అంటే నేను అదే ఎఫెక్ట్ ఉంటుందా? నేను చెప్తుంది అదే సార్. ఫైనాన్షియల్ అట్రిబ్యూషన్స్ నేను 1,00,000 సార్లు చెప్తున్నాను. ఒక ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ దీంట్లో ఎస్టాబ్లిష్ చేసి ఇలా పెడితే ఇలా నోరు మూసుకుని ఎస్ వాట్ దే సెడ్ ఈజ్ రైట్ అంది. ఎవరో ఈ భౌగోళిక ఛానల్లో చెప్పుకుంటూ కూర్చొని ఆ వార్తను జస్టిఫై చేసుకుంటూ ఇక్కడ మాడమంటే ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఈవెన్ సెట్ కార్యాలయం కూడా ఇవాళ వాళ్ళ ఎంక్వైరీలో పార్ట్ అండ్ పార్సల్స్లో ఏమైనా దొరుకుతాయా అన్న దాని మీద వెళ్ళారు వీళ్ళ ఆఫీసులకి, రాజకేష్ రెడ్డి ఆఫీస్కి, ఈ ఎవరు గోవిందప్ప ఆఫీసులకి. లెట్ దెమ్ ఫైండ్ అవుట్. ఇవాళ తీసుకొచ్చిన తర్వాత సరే ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, భారతీయ సిమెంట్స్లో తీసుకెళ్ళి నేను క్యాష్ డిపాజిట్ చేస్తానంటే కుదరదు. మీ ఆఫీస్కి కూడా వచ్చి క్యాష్ కట్టగలరా? వైట్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ లిమిటెడ్ కంపెనీస్. లిమిటెడ్ కంపెనీస్లో రూపాయి క్యాష్ని కూడా ఎండ్ ఆఫ్ ద డే అండ్ వాట్ మోడ్ ఇట్ హెస్ కమ్ అండ్ వాట్ కెపాసిటీ యువర్ రిసీవ్డ్ దే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా సేల్స్ పాయింట్స్ భారతీయ సిమెంట్స్లో ఉండదు. అలాంటప్పుడు మీరు ఏదో పీఓస్ అండ్ పాయింట్ ఆఫ్ సేల్స్లో మీరు క్యాష్ తీసుకొచ్చి అక్కడ కడతారు, అలాంటి ఉండవు. ఎవడైనా డీలర్ అయినా ఎవడైనా సరే పద్ధతిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి దాని అవుట్కమ్ని రిఫ్లెక్ట్ చేసి అదేంటి మీరు చెప్పేది వైట్ మనీ? ఆబ్వియస్లీ వైట్. బ్లాక్ అయితే ఎలా బ్లాక్? మీరే చెప్తారు కదా మొత్తం అంతా లెక్కర్ అంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అదేనండి, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బ్యాంకులో వేసిస్తారు ఏంటి ఎవరికైనా ఇవ్వాలనుకున్నాం. లేకపోతే అబ్కారీ వ్యవస్థ దేనికి ఉంది? ఇవాళ మీకు పాయింట్ ఆఫ్ సేల్లో అమ్మింది సాయంత్రం తీసుకెళ్ళి సేల్స్ ఇంత జరిగాయని చెప్పి అబ్కారీ వ్యవస్థలో క్యాష్ డిపాజిట్ చేస్తేనే ఆ సాయంత్రం సేల్స్ రికార్డ్ క్లోజ్ చేసి అఫీషియల్గా చేసింది కాదు, అన్అఫీషియల్గా ఎలా చేసేస్తారు? ఎలా చేస్తారు? లేదని కదా. అది దుబాయ్ వెళ్ళిపోయిందని కొంతమంది అంటారు, భారతీయ సిమెంట్స్కి వెళ్ళిపోయిందని కొంతమంది అంటారు. మీరు అన్నదానికల్లా కూర్చొని ఎవరు సమాధానం చెప్తాడు? అప్పుడు సురేష్ నారాయణ చెప్తారేమో నాకు తెలియదు. నన్ను అడిగితే నేను చెప్పేది ఇదే. ఒక అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు అదాన్ ఇండస్ట్రీస్కి 5 crores అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. ఎఫ్ఐఆర్ చూడండి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్. దాంతో పాటు బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా అడాప్ట్ చేసిన దగ్గర 5 కోట్లు తిరిగి రివర్స్ ఎంట్రీ కాంట్రా ఎంట్రీ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు చెప్పమనండి. సో అట్లా మీరు ఏ వ్యవస్థకైనా ఇవాళ 4-5 కంపెనీల పేర్లు, అందులో మొత్తం 40 మంది, దీంట్లో 24-25 కంపెనీ పేర్లు ఉన్నాయి, మిగిలిన ఇండివిజువల్స్ ఉన్నారు. ఆ 24 కంపెనీల యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ఇవాళ మీరు ఏ వ్యక్తితో, ఉదాహరణకి రాజకేష్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, లేకపోతే మీరు చెప్పిన ఈ గోవిందప్ప, వీటితో అన్వయించి వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినా, లేదంటే వీళ్ళు డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసినా మీరు చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్ ఐదర్ ఐటీ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే మాడలు. కానీ ఎవరికో లేడికి లేచిందే ప్రయాణం, ఆడి కళ వచ్చింది, ఆడి చెప్పాలనుకుంటాడు కాబట్టి చెప్పాడు, దాన్ని విశ్లేషించుకుంటూ కూడా ఈ జన్మకి తెగదు. మహా అయితే మా బాలకోటలో కన్వెన్స్ అయిపోయి భారతీయ సిమెంట్స్ అంటే భారతమ్మ గారికి మేమేం చేయమని కీర్తనమ్మ ఇలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రం కాలక్షేపం కార్యక్రమాల్లో ఉంటుంది. ఇందులో లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయవలసింది కన్సర్న్ డిపార్ట్మెంట్. అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, చెన్నైలో బిజినెస్ చేసుకుంటాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందేమో అని చెప్పి వచ్చాడు, హెలిప్యాడ్లో అవి చెక్ చేస్తాడు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ వల్ల మేజర్ డ్యామేజ్ వైఎస్ఆర్సీపీకి జరిగింది. నోరు మంచిదైతే ఊరు మంచిదే అన్నట్టు. నెల్లూరు చేపల కథలో ఏముంది? వీళ్ళు ఈ డబ్బాలోంచి ఈ డబ్బాలోకి గెంతారు ప్రతిసారి. ఇప్పుడు ఈసారి గెంతి ఇటుపక్క వచ్చారు, గెలిచారు. రేపు పొద్దున ఎలక్షన్ ముందు మళ్ళీ అటు గెంతారు తేల్చుకోకుండా ఓహో వాళ్ళందరూ సత్యశీలు అంటే బాలినట్టు చెప్తున్నారు కదా. అరెస్ట్ తప్పదా అనిల్కా? ఎవరిని వదులుతారు? రెడ్ బుక్లో నిన్న కూడా చెప్పాను, మీరు ఉన్నట్టుకున్నారు డిబేట్లో. మీరే కనుకోండి, మాకు ఎన్నిసార్లు అడుగుతారు ఉంటారు ఎప్పుడు రోజా గారి విషయం, ఈవిడ విషయం. ఆ రెడ్ బుక్ ప్రకారం ఖచ్చితంగా పేర్లు ఉన్నాయి, దొరకడం కోసం ఎదురు చూస్తుంటారు. ఇవాళ అనితమ్మ గారు కూడా చాలా బాగా చెప్పారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ రోజమ్మ అట్లీస్ట్ ఎక్కడో దగ్గర నోరు జారినా లేకపోతే ఏం జారినా అరెస్ట్ చేయడం తథ్యం అన్నట్టు. సో ఇది ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ కాదు, ఎంతకైనా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎవరు అంబట్ రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ బట్టలు సర్దుకుని ఒక రోజులో వచ్చేస్తామండి, మీరు ఎప్పుడు తెలిస్తే అప్పుడని ఏం చేస్తారు లవర్ తీసుకెళ్ళి. ఇప్పుడు ఏదైనా ఈ లెక్కర్ స్కామ్లో ఇది ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్ ఎస్టాబ్లిష్ అయింది. 42 మంది, బాలకోట గారు 42 మంది దగ్గర 64 కోట్లు సీజ్ చేశారు. 64 కోట్లు అంటే అగ్రిగేట్న 1,80,00,000. వాళ్ళ మొహాలకి ఎంపీలుగా తగలడి 4 బిజినెస్లు చేసుకున్నాడు. 1,80,00,000 ఒకటి దగ్గర ఇంట్లో లేవంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని సన్నాస మఠంలో జాయిన్ అవ్వండి. ఇది 10వ సారి చెప్తున్నాను ఇదే మాట. ఇంక దేనికి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఎవరినొద్దరించడానికి రూపాయి డబ్బులు లేకుండాను. సో ఇలాంటప్పుడు దాన్ని పట్టుకొని దాంట్లో ఏదో అద్భుతం ఏం చేయాలి చెప్పండి. 3,500 కోట్ల దగ్గర 64 కోట్లు అంటే సముద్రంలో కాకిరెట్లు ఆడుతుంది, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఓకే.